నమస్తే. లా ఎక్సలెన్స్ తెలుగు కరెంట్ అఫైర్స్కి స్వాగతం. ఇవాళ మన కొటేషన్ ప్లేస్లో మ్యాటర్స్ డే, భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్గురు. సో వీళ్ళ యొక్క జ్ఞాపకార్థంగా 23 మార్చ్ని మ్యాటర్స్ డేగా ప్రతి సంవత్సరము మనం జరుపుకుంటాం. సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన వాల్యూ దేశభక్తి, ప్యాట్రియాటిజం అంటారు. ప్యాట్రియాటిజం అనేటటువంటిది మరి వీళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకోగలిగేటటువంటి ఇంపార్టెంట్ క్వాలిటీగా చెప్పచ్చు. ప్యాట్రియాటిజం దేశం కోసం, నిజమైన దేశం కోసం, అంటే స్వార్థంతో దేశం కోసం చేస్తున్నాను అని చెప్పేవాళ్ళు ఉంటారు. మన స్వార్థం కోసం దాన్ని నేషనలిజం అని పేరు వాడుకోవడం, అలా కాకుండా నిజంగా దేశం కోసమే ప్రాణాలైనా ఇవ్వగలిగేంత ఆ కెపాసిటీ, ఆ వాల్యూ అనేటటువంటిది వీళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకునేదన్నమాట. రైట్, సరే, మరి నిన్న ఇచ్చిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ చూసి ఆర్టికల్స్లోకి వెళ్ళిపోదామండి. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఫస్ట్ క్వశ్చన్ ఇచ్చాం. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన డెసిషన్స్ని సుప్రీంకోర్టులో మాత్రమే ఛాలెంజ్ చేయొచ్చు, ఓన్లీ అని ఇచ్చారు. కరెక్టా కాదా? లేదు, హైకోర్టులో కూడా ఛాలెంజ్ చేయొచ్చు. సో ఇది తప్పు. ఓన్లీ అని లేకుండా ఉంటే కరెక్ట్ అయి ఉండేది. రెండవది, ఎలక్షన్ రిజల్ట్స్ డిక్లేర్ చేసిన తర్వాత ఎలక్షన్ కమిషన్ తానంతట తానుగా ఆన్ ఇట్స్ ఓన్ తానంతట తానుగా రివ్యూ చేయలేదు రిజల్ట్స్ని అంటున్నారు. అవునా కాదా? ఎస్, తానంతట తాను చేయలేదు. బట్ హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ ఇవేమన్నా చెప్పినప్పుడు, కోర్టు చెప్పినప్పుడు ఆ రిజల్ట్స్ని మళ్ళీ రివ్యూ చేయొచ్చు, కానీ తనంతట తానుగానే రివ్యూ చేయలేదు. సో అందువల్ల ఈ స్టేట్మెంట్ కరెక్ట్. ఆన్సర్ ఏమవుతుంది? ఇక్కడ క్వశ్చన్స్లో చూడండి, నాట్ కరెక్ట్ అని అడిగారు. ఇక్కడ నాట్ కరెక్ట్, ఇన్కరెక్ట్ ఇలాంటి పదాలు జాగ్రత్తగా చూసుకోవాలి. ఆన్సర్ ఏ, వన్ ఓన్లీ. రెండోది చూడండి, అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో లొకేట్ అవ్వనటువంటి ఈ క్రింద వాటిలో అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో లేనటువంటి నేషనల్ పార్క్ ఏంటి? గాలతియా నేషనల్ పార్క్ ఉంది, క్యాంబెల్ నేషనల్ పార్క్ ఉంది, గ్రేట్ నికోబార్ నేషనల్ పార్క్ ఉంది. నన్ ఆఫ్ ది అబవ్ అనేది ఆన్సర్. సార్, ఇవాళ మనం 22 మరియు 23కి సంబంధించిన కరెంట్ ఇష్యూస్ చూస్తున్నామండి. పాలిటీ అన్నటువంటి దాంట్లో రెఫ్యూజీ క్రైసిస్ అన్నది చూద్దాం. రెఫ్యూజీ అంటే ఎవరు ఇంతకీ? రెఫ్యూజీ అంటే పొలిటికల్ ఇష్యూ. అక్కడ పొలిటికల్ కాన్ఫ్లిక్ట్ అనేటటువంటిది వాళ్ళ దేశంలో ఉండడం వల్ల అక్కడి నుంచి ఇక్కడికి వాళ్ళ యొక్క ప్రాణాలని మరియు వాళ్ళ రక్షించుకోవడం కోసం పారిపోయి వస్తే వాళ్ళని రెఫ్యూజీ అంటారు. అదే మైగ్రెంట్, వలసదారులు అంటే ఎవరు? ఎకనామిక్గా ఇక్కడ గెయిన్ఫుల్ ఎంప్లాయ్మెంట్ ఉంటుంది అని వచ్చే వాళ్ళని మైగ్రెంట్ అంటారు. మరి రెఫ్యూజీస్ అనే వాళ్ళు వాళ్ళ యొక్క సెక్యూరిటీ రీజన్స్ కోసం ఇక్కడికి వస్తున్నారు కాబట్టి జనరల్గా వాళ్ళని అలో చేయాలి అనేటటువంటిది. దీని గురించి లాస్ట్ సెషన్లో కూడా చదువుకున్నాం. ఇండియా అనేటటువంటిది UN కన్వెన్షన్ ఆన్ రెఫ్యూజీస్లో పార్ట్గా లేదు. సో అందువల్ల రెఫ్యూజీస్ని మనం ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాలి అని ఏమీ లేదు. కానీ మిజోరాం అనేటటువంటి స్టేట్ రెఫ్యూజీస్ని యాక్సెప్ట్ చేస్తాము, అక్కడ ఉన్న వాళ్ళు మీజోసే కదా, వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి మెజారిటీ ట్రైబ్కి సంబంధించిన వాళ్ళే కదా అన్నట్టుగా చెప్తుంటే సెంట్రల్ గవర్నమెంట్ డైరెక్టివ్స్ని రిలీజ్ చేసింది. ఈ రెఫ్యూజీ ఇష్యూ కానీ సిటిజన్షిప్ ఇష్యూ కానీ ఇవన్నీ ఎవరి కిందకి వస్తాయి? సెంట్రల్ గవర్నమెంట్లో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. ఈ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద ఉండేటటువంటివి దీంట్లో గైడ్ లైన్స్ని రిలీజ్ చేసి, ఇదిగో మీరు రెఫ్యూజీస్ని రానివ్వద్దు, బార్డర్స్ని క్లోజ్ చేయండి. రెఫ్యూజీ క్రైసిస్ అనేది మయన్మార్లో మొదలైంది. అక్కడి నుంచి కొన్ని లక్షల మంది వేరే వేరే దేశాలకు వెళ్తూ ఉన్నారు. సో ఎక్కువ మంది వస్తే మరి ఆ ప్రాంతాల్లో ఉన్న డెమోగ్రఫీ, పాపులేషన్ కంపోజిషన్ మారిపోతుంది. మళ్ళీ అది అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ ఇష్యూస్కి ప్రాబ్లం వస్తుంది అన్నట్టుగా అక్కడ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. దానికి సంబంధించే మయన్మార్ నుంచి ఇక్కడికి రాకుండా మనము అవంతా క్లోజ్ చేసాం, ఎంట్రీ పాయింట్స్ని క్లోజ్ చేయడం జరిగింది. మరి ఏం చేయాలి ఇంతకీ? మయన్మార్లో అసలు ఏంటి క్రైసిస్? మనం ఇండియా మయన్మార్ రిలేషన్షిప్ అన్న దానికి సంబంధించి ఒక కాంప్రిహెన్సివ్ వీడియో చేయడం జరిగిందండి. ఇక్కడ గమనించాలి, కరెంట్ అఫైర్స్ అనేవి మనం ఎవ్రీడే ఫాలో అవ్వే కొద్దీ డీటెయిల్స్ మనకి ఎక్కువ తెలుస్తాయి. ఇప్పుడు లాస్ట్ 1 మంత్ నుంచి మనం మ్యాన్మార్కి సంబంధించి అక్కడ ఏం జరిగింది అన్న చదువుకుంటూ వచ్చాం. సో ఎవ్రీడే అన్ని విషయాలు మళ్ళీ మనం రిపీట్ చేసుకోలేం కాబట్టి ఒక్కసారి ప్రీవియస్గా మనం ఏమేమి చదువుకున్నామో అవి కూడా గుర్తు తెచ్చుకోండి. రైట్, సరే. మిలిటరీ కు అనేటటువంటి జరిగింది. ఒకవేళ ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే ఇండియా మయన్మార్ రిలేషన్స్ అని చెప్పేసి ఇంటర్నేషనల్ రిలేషన్స్ అన్నటువంటి ప్లేలిస్ట్లో ఒక స్పెషల్ వీడియో ఉంది, ఒకసారి చూడండి. ఈ మిలిటరీ కు అనేటటువంటి జరిగింది
దాంతో ప్రొటెస్టులు చేయడం మొదలుపెట్టారు, మాకు డెమోక్రసీ కావాలని. ప్రొటెస్ట్ చేసే వాళ్ళందరి మీద సైన్యం దాడి చేయడం మొదలుపెట్టింది. దాంతో అక్కడి నుంచి చాలామంది అటాక్స్ ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పి అక్కడి నుంచి వచ్చేస్తూ ఉన్నారనమాట. అటు పొలిటికల్గా, ఇటు ఎకనామికల్గా, ఇటు సెక్యూరిటీ వైపుగా ఎన్నో రకాలైనటువంటి కొయాస్ అంటే కాన్ఫ్లిక్ట్ని అక్కడ ఫేస్ చేస్తూ ఉన్నటువంటి కంట్రీ అన్నమాట. సో ఇలాంటి కంట్రీలో అక్కడ ఉండేటటువంటి ఎన్నికోబడినటువంటి లీడర్స్ ఆంగ్ సాన్ సూకీ ఇలాంటి లీడర్స్ అందరినీ హౌస్ అరెస్ట్లో పెట్టడము ఇలా చేశారు. మిగిలిన దేశాలు ఇప్పుడు యుఎస్ఏ ఇలాంటి దేశాలేమో మేము శాంక్షన్స్ వేస్తాము మీరు కనుక డెమోక్రసీని అలో చేయకపోతే అని చెప్తుంది. అయినా సరే మిలిటరీ గవర్నమెంట్ జుంటా అని అంటారు. సో మిలిటరీ గవర్నమెంట్, మిలిటరీ జుంటా అనేటటువంటిది ఏమీ వినట్లేదు. లాస్ట్ ఇయర్ ఎలక్షన్స్ జరిగాయి. ఆ ఎలక్షన్ రిజల్ట్స్ ఫేక్ అని చెప్పేసి ఆ గవర్నమెంట్ని పదవిలోకి రానివ్వకుండా మిలిటరీ కూ చేసింది. అంటే డెమోక్రటికలీ ఎలక్టెడ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో ఆ డెమోక్రటికలీ ఎలక్టెడ్ పీపుల్ని, డెమోక్రటిక్ ఎలక్టెడ్ పీపుల్ని రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. దాంతోపాటు ఈ విధంగా ప్రొటెస్టర్స్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఫండమెంటల్ రైట్ ప్రొటెస్ట్ పీస్ఫుల్గా చేసుకునే దానికి వాటన్నిటినీ కూడా కాలదొక్కడము ఇవంతా చేస్తున్నారు. సో ఈ కంటెక్స్లో ఇంటర్నేషనల్గా ఏమేమి మెజర్స్ తీసుకోవచ్చు, ఎంత వీలైతే అంత త్వరగా డెమోక్రసీని రెస్టోర్ చేయాలి, కంట్రీ యొక్క డెమోక్రసీని రెస్టోర్ చేయాలి. అది ఎవరి చేతిలో ఉంది? ఇండియా చేయగలదా? లేదు. యుఎస్ఏ చేయగలదా? లేదు. చైనా ఒక్కటి చేయగలదా? లేదు. అంటే ఏ ఒక్క కంట్రీ చేయలేదు. బట్ ఇంటర్నేషనల్గా అందరూ కలిసి దాని మీద ప్రెషర్ని బిల్డ్ చేయాలి. మనకి 2014 ఆ టైంలో కూడా ఆంగ్ సాన్ సూకీ ఈమెను జైలు నుంచి వదిలిపెట్టడం కానీ ఇవంతా కూడా ఇంటర్నేషనల్ ప్రెషర్ వల్ల జరిగిందని చెప్పచ్చు. అలా ఇంటర్నేషనల్ ప్రెషర్ అనేటటువంటి దాని మీద తీసుకొని రావాలి. డెమోక్రసీని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా రెస్టోర్ చేయాలి. మన ఇండియాకి స్పెసిఫిక్గా ఉన్న కన్సర్న్ రెఫ్యూజీ కన్సర్న్. అక్కడి నుంచి వచ్చేసి నార్త్ ఈస్ట్లో సెటిల్ అవ్వడం, అక్కడున్న డెమోగ్రఫీ మారడం, మళ్ళీ అక్కడంతా కాన్ఫ్లిక్ట్స్ రావడం ఇదంతా జరగచ్చు. సో మనం కూడా దీంట్లో యాక్టివ్ పార్టిసిపేషన్ అనేటటువంటి ఉండాలి ఈ ప్రాబ్లం యొక్క సొల్యూషన్లో. నెక్స్ట్ ఆర్టికల్ గవర్నాన్స్కి సంబంధించింది. స్క్రాప్ పాలసీ అంటున్నాం. ఇక్కడ వెహికల్ స్క్రాప్ పాలసీ అంటున్నాం. దీని గురించి ఏం చెప్పారు? మనకి మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ మినిస్ట్రీ వివిధ రకాల మెజర్స్ని తీసుకుంటున్నాము ఎయిర్ పొల్యూషన్ని కంట్రోల్ చేయడం కోసం. ఒకటోది, పాత వెహికల్స్ అనుకోండి, వాటి మీద గ్రీన్ ట్యాక్స్ వేస్తాం. అదే గ్రీన్ ట్యాక్స్ అనేటటువంటిది పడకుండా, గ్రీన్ ట్యాక్స్ అంటే ఏంటి, వాళ్ళు రోడ్కి సంబంధించినటువంటి లైసెన్స్ని వీటిని రెన్యువల్ చేయించుకునేటప్పుడు దాని మీద ఎక్కువ ట్యాక్స్ అనేటటువంటి వేయడం. అలా కాకుండా ఉండాలి అంటే ఇదిగో వెహికల్స్ని స్క్రాప్ చేసే పాలసీ. వెహికల్ స్క్రాపింగ్ పాలసీ ఏంటి, 15 సంవత్సరాలు కంప్లీట్ అయింది ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెహికల్ కొని, ఏది నార్మల్ కమర్షియల్ వెహికల్స్ ఇవన్నీ. అలా కాకుండా ప్రైవేట్ వెహికల్స్ అనుకోండి, ఇండివిజువల్గా మన స్కూటరో లేదా కారు ఏదైతే ఉంటే అది 20 సంవత్సరాలు. సో ఆ 20 సంవత్సరాలు లేదా దీనికైతే 15 సంవత్సరాలు నిండింది, దాన్ని అమ్మేసి సేల్ చేసి మళ్ళీ కొత్త వెహికల్ కొనుక్కుంటే దానికి ఇన్సెంటివ్స్ అందిస్తాము అన్నట్టుగా గవర్నమెంట్ చెప్పడం జరిగింది. 15 సంవత్సరాల పైన నడిచే కమర్షియల్ వెహికల్స్ మీద మరి దాని మీద ట్యాక్స్ ఎక్కువ విధిస్తాము. అదే గవర్నమెంట్ వెహికల్స్ అయితే వాటిని తీసేసి న్యూ వెహికల్స్ని కొనుక్కోవాలి. గవర్నమెంటే కదా బడ్జెట్ ఇచ్చేది. సో గవర్నమెంట్ వెహికల్స్కి అయితే న్యూ వెహికల్స్ తీసుకునేటట్టుగా, అదే కమర్షియల్ మరియు ప్రైవేట్ వెహికల్స్కి అయితే ఇన్సెంటివ్స్ ఇస్తాము. ఇదిగో మీరు అమ్మేసి కొత్తగా కొనుక్కుంటే ఇన్సెంటివ్ ఇస్తాము, లేదు మీరు అలాగే వాడుతూ ఉంటే గ్రీన్ ట్యాక్స్ వేస్తాము, అంటే అది డిసెన్సిటివ్ అవుతుంది. ఆ విధంగా స్క్రాప్ పాలసీ అనేది తీసుకొచ్చారు. అయితే దీన్ని మిగిలిన పాలసీస్తో ఇంటిగ్రేట్ చేయాలి. ఏ విధంగా, మనకి ఎలక్ట్రిక్ వెహికల్స్ అంటున్నారు, ఇప్పుడు స్క్రాప్ పాలసీ అన్నాం కదా. సో ఈ కంటెక్స్లో ఎలక్ట్రిక్ వెహికల్స్ అన్నారు. ఎలక్ట్రిక్ వెహికల్స్ని ఇప్పుడు నేను 15 years అయిపోయింది వెహికల్, కొత్తది కావాలనుకున్నాను, అప్పుడు ఎంకరేజ్ చేయాల్సింది పెట్రోల్ డీజిల్తో నడిచేటటువంటివి కాదు, ఎలక్ట్రిక్ వెహికల్స్. సో ఆ విధంగా దీనికి ఈ పాలసీని కూడా, ఈవీ పాలసీని కూడా జత చేయాలి. ఇన్సెంటివైజేషన్ అనేది ఇంకా పెంచాలి. పెంచితే సరిపోదు, స్క్రాప్ పాలసీ ఉంటే సరిపోదు, ఆ స్క్రాప్ని ప్రాసెస్ చేసే ఇండస్ట్రీని డెవలప్ చేయాలి. దానికంటూ స్పెసిఫిక్గా ఒక ఎకనామిక్ యాక్టివిటీగా దాన్ని వయబుల్గా అయ్యే విధంగా చూడాలి. రీసైకిల్ చేసుకోగలగాలి, రీప్రాసెస్ చేసుకోగలగాలి, దాంట్లో ఉండే మెటల్స్ని రికవర్ చేసుకోగలగాలి. ఇవన్నీ చేసుకునేలాగా ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ అంటాం. వెరీ ఇంపార్టెంట్ అండి. వివిధ మినిస్ట్రీస్, వివిధ డిపార్ట్మెంట్స్ అన్నీ కలిసి ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ని ఫాలో అవ్వాలి. అప్పుడే ఈ వెహికల్ స్క్రాపింగ్ పాలసీ ఇలాంటివన్నీ కూడా సక్సెస్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఆర్టికల్ కుంభమేళా.
మనకి ఉత్తరాఖండ్లోని హరిద్వార్ అనేటటువంటి ప్లేస్లో కుంభమేళా జరుగుతుంది. సో ఆ కంటెక్స్లో చాలామందికి కోవిడ్ అనేటటువంటిది, ఇదిగో 10 నుంచి 20 మంది దాకా ప్రతిరోజు ఇక్కడ కుంభమేళా స్నానం చేయడానికి వచ్చే వాళ్ళు 10 నుంచి 20 మంది దాకా కోవిడ్ పాజిటివ్ ఉన్నారు. సో కోవిడ్ కేసులు విపరీతంగా పెరిగే అవకాశం ఉంది, జాగ్రత్తలు తీసుకోండి అన్నట్టుగా మన యూకే ఉత్తరాఖండ్ గవర్నమెంట్కి చెప్పడం జరిగింది. రైట్, ఈ కంటెక్స్లో ఇక్కడ ఇంతకీ ఇది ఒక ఎథిక్స్ కేస్ స్టడీగా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఆ హరిద్వార్ అనే డిస్ట్రిక్ట్కి సంబంధించి ఈ కుంభమేళాన్ని కండక్ట్ చేయడానికి మీరు ఒక ఇన్ఛార్జ్ అనుకుందాం, మీరు ఒక ఇన్ఛార్జ్. సో అలాంటి సందర్భంలో ఏ విధమైన చర్యలు చేపడతారు? వెరీ ఇంపార్టెంట్ అండి. ఎథిక్స్కి సంబంధించిన కేస్ స్టడీస్ని ప్రాక్టీస్ చేస్తూ రండి. ఇప్పుడు ఇది తీసుకోండి, మీరు ఇక్కడ అక్కడ మొత్తం ఓవరాల్గా ఆర్గనైజ్ చేసుకునే దానికి ఒక నోడల్ ఆఫీసర్. అయితే ఇలాంటి సందర్భంలో రోజుకి 10 నుంచి 20 కేసులు పెరుగుతూ ఉన్నాయి. ఏమేం చర్యలు చేపడతారు? ఆపేయలేరు, ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, రిలీజియస్ సెంటిమెంట్స్తో కూడుకున్నది, ఇంతమంది ఒకే చోట గ్యాదర్ అవుతున్నారు. అలాంటప్పుడు మీరు ఏ మెజర్స్ తీసుకుంటారు? అదొకసారి చూడండి. సరే, మరి కుంభమేళా అనే దానికి సంబంధించి ఏంటో చూద్దాం. కుంభమేళా అనేటటువంటిది 12 సంవత్సరాల వ్యవధిలో 4 సార్లు జరుపుకుంటాము. అంటే 3 ఇయర్స్కి ఒకసారి కుంభమేళా జరుగుతుంది. వివిధ ప్రాంతాల్లో హరిద్వార్లోని గంగా నది, ఉజ్జయిన్ షిప్రా అనే నది మధ్యప్రదేశ్లో ఉంది, అక్కడ నాసిక్ అనే ప్రదేశం గోదావరి నది, ప్రయాగ్రాజ్ యమునా గంగా నది కలిసేటటువంటి ఆ ప్లేస్, ఇక్కడ మనకి ఈ కుంభమేళా అనేటటువంటి జరుగుతుంది. ఇప్పుడు జరుగుతుంది హరిద్వార్ కుంభమేళా 2021. సో దీనికి సంబంధించి కోవిడ్ కేసెస్ పెరుగుతూ ఉన్నటువంటి టైంలో ఈ విధంగా మాస్ గ్యాదరింగ్స్, రిలీజియస్ కాంగ్రిగేషన్స్ ఇవి జరిగేటప్పుడు ఏ విధమైన చర్యలు చేపట్టాలి, దానికి సంబంధించి కేసెస్ స్పైక్ అవుతే ఏం చేయాలి, ఇవన్నీ కూడా ఒకసారి ఆలోచించండి. నెక్స్ట్ ఆర్టికల్ ఎకానమీకి సంబంధించి పావర్టీ రేట్స్ ఇన్ ఇండియా అన్న కంటెక్స్లో చదువుకుంటాం. ఇక్కడ ప్యూర్ రీసెర్చ్ సెంటర్, ఇది ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ కాదు, ఒక ఇండిపెండెంట్ రీసెర్చ్ సెంటర్. ఈ ప్యూర్ రీసెర్చ్ సెంటర్ అనేటటువంటిది కోవిడ్-19 టైంలో ఈ ఇండియా మరియు చైనా ఈ 2 దేశాల్లో ఎక్కువగా పావర్టీ రేట్స్ పెరుగుతూ వచ్చాయి. చైనా మరియు ఇండియాలో పావర్టీ రేట్స్ విపరీతంగా పెరుగుతూ వచ్చాయి. ఎస్పెషల్లీ లాక్డౌన్స్ ఇవన్నీ కూడా నెగిటివ్ ఇంపాక్ట్ ఉన్నాయి అని చెప్తున్నారు. కానీ దీని యొక్క డేటా వెనకాల ఎన్నో అజంప్షన్స్ అనేటటువంటివి ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కూడా మనకి ఇండియాలో గ్రౌండ్ లెవెల్లో మనకు తెలుస్తూనే ఉంది. లాక్డౌన్ దీంతో చాలా చిన్న స్కేల్ బిజినెసెస్లు ఇవన్నీ, సో బిజినెసెస్ అన్నీ ఎఫెక్ట్ అయ్యాయి. దాంతో అన్ఎంప్లాయ్మెంట్ అనేది పెరిగింది. అన్ఎంప్లాయ్మెంట్కి పావర్టీకి లింక్ ఉందా లేదా? అన్ఎంప్లాయ్మెంట్ మరియు పావర్టీ అనేటటువంటి దానికి లింక్ ఉంది. మరి ఇవన్నీ ఉన్నప్పుడు పావర్టీ రేట్స్ పెరుగుతాయి లేదా? మైగ్రెంట్ క్రైసిస్ అనేటటువంటిది చూసాము. సో పావర్టీ రేట్స్ అనేవి పెరుగుతాయి. అఫీషియల్గా ఎంత నెంబర్స్ అన్నది మనకు ప్రస్తుతానికి తెలియదు, బట్ పావర్టీ రేట్స్ అయితే పెరుగుతాయి. ఇటువంటి కంటెక్స్లో ఈ పావర్టీ రేట్స్ని తగ్గించడం కోసం పావర్టీ లైన్ అని ఉంటుంది. ఈ పావర్టీ లైన్కి పైన ఉన్నటువంటి వాళ్ళు కూడా బిలో పావర్టీ లైన్ దిగువకు వెళ్ళిపోవడాన్ని ఆపడానికి గవర్నమెంట్ ఇప్పటికే మనకి వివిధ రకాల స్కీమ్స్ని తీసుకుంది. ఆత్మనిర్భర్ అభియాన్ ప్యాకేజెస్ అని రకరకాల స్కీమ్స్ తీసుకుంది. వాటితో పాటు ఓవరాల్ ఎకనామిక్ గ్రోత్ అనేటటువంటిది మళ్ళీ పెరగడం మొదలుపెట్టాలి. వివిధ రంగాల్లో ఎంప్లాయ్మెంట్ అనేది పెరగాలి. అప్పుడే పావర్టీ అనేది నిర్మూలన జరుగుతుంది. నెక్స్ట్ ఆర్టికల్ ఎకానమీకి సంబంధించిందండి. ఇది మనకు అంత ఎక్కువ ఇంపార్టెంట్ కాదు, బట్ దీంట్లో చెప్తున్న 4 పాయింట్స్ ఇంపార్టెంట్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి బాగా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి, రండి వచ్చి ఇన్వెస్ట్ చేయండి, మీకు ప్రాఫిట్స్ వస్తాయని చెప్తున్నారనమాట ఈ ఆర్టికల్లో. సో వాళ్ళు చెప్తున్న ఈ 4 పాయింట్స్ ఏంటో చూడండి. డెమోగ్రఫిక్స్, పాపులేషన్, యంగ్ పాపులేషన్ ఉంది. సో లేబర్ కాస్ట్ అనేటటువంటి స్కిల్డ్ యూత్ అనేది అవైలబుల్గా ఉంది. సో లేబర్ అనేటటువంటిది అవైలబుల్గా ఉంది. జియో పాలిటిక్స్ మారుతూ ఉన్నాయి. చైనా మరియు యుఎస్ఏ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధ వాతావరణం లాగా వాణిజ్య యుద్ధం అనేది ఇప్పట్లో తగ్గేలాగా లేదు. రీసెంట్గా అలాస్కా మీట్ జరిగినా సరే వాణిజ్య యుద్ధం తగ్గేలాగా లేదు. సో అలాంటి టైంలో ఒక స్టేబుల్ కంట్రీ లాగా ఇండియా ఉంటుంది. డిజిటల్ కనెక్టివిటీ పెరుగుతూ ఉండే కొద్దీ మార్కెట్ సైజ్ అనేటటువంటిది పెరుగుతూ ఉంది. ఆల్రెడీ ఇండియా మార్కెట్ సైజ్ అనేది పెద్దదే. నేషనల్ లెవెల్లో రెసిలియన్స్ అనేటటువంటిది ఉంది, పొలిటికల్గా కానీ సోషల్గా కానీ. సో ఈ కంటెక్స్లో ఇవన్నీ కూడా ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి ఒక కంపెనీకి ఎఫ్డిఐ కానీ ఇవి తీసుకొని రావడానికి ఉండే ఆపర్చునిటీస్, ఇండియా ఇన్ని ఆపర్చునిటీస్ని కల్పిస్తుంది. సో మీరు బిజినెస్ పెడితే అది ప్రాఫిటబుల్గా ఉంటుంది.
అది ఈ ఆర్టికల్లో చెప్తుందండి. మనమేం చేయొచ్చు, ఇలాంటి ఫ్యాక్టర్స్ ఏ ఫ్యాక్టర్స్ ఇన్వెస్ట్మెంట్ని ఎంకరేజ్ చేస్తాయి అన్నప్పుడు ఇలాంటి 4 ఫ్యాక్టర్స్ వచ్చినప్పుడు ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది మనకు యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఆర్టికల్ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించి IAEA మరియు ఇరాన్ డీల్. ఇప్పటికే చాలాసార్లు ఇరాన్ డీల్ అనేటటువంటి దాని గురించి చదువుకున్నామండి. ఇరాన్ డీల్కి సంబంధించి ఈ మధ్య రోజు న్యూస్లో వస్తుంది కాబట్టి ఒకసారి మనం ఇరాన్ డీల్ అన్న దాని మీద ఒక స్పెషల్ వీడియో చేద్దాము. రేపు అలాగే నేను అప్లోడ్ చేస్తాను. సో మీరు గమనించి ఉంటారు, లాస్ట్ కొన్ని డేస్గా కొంచెం డిలే అవుతూ వస్తున్నాయి. బట్ మనం వీడియోస్ ఎక్కడా స్కిప్ అయితే చేయట్లేదండి. కొంచెం షెడ్యూలింగ్ ఇష్యూస్ అనేటటువంటివి ఉన్నాయి. డిఫరెంట్ క్లాసెస్ మీకు తెలుసు కదా, లా ఎక్స్ప్లెయిన్డ్ ఇలా ఉండడంతో కొంత షెడ్యూల్ కన్స్ట్రెయింట్స్ అనేటటువంటివి ఉన్నాయి. మనం టాపిక్స్ మాత్రం అన్నీ కవర్ చేస్తూ ఎవ్రీడే ఇష్యూస్ని ఆ నెక్స్ట్ డే అయినా కవర్ చేస్తూ వస్తున్నాం. నోట్స్ ఖచ్చితంగా మీరు PDFs మీకు అవైలబుల్గా ఉంటాయి డిస్క్రిప్షన్లో, అవి చూసుకుంటూ ఉండండి. సరే, ఇరాన్ న్యూక్లియర్ డీల్, దీనికి సంబంధించి రేపు డీటెయిల్డ్గా చెప్పనా రేపటి వీడియోలో. ఆల్రెడీ మనం చాలాసార్లు చదువుకున్నాం JCPOA అంటే ఏంటి, ఆ JCPOA నుంచి ఎందుకు USA బయటకు వచ్చింది, వస్తే ఏమవుతుంది, పర్షియన్ రీజన్లో కాన్ఫ్లిక్ట్ ఏంటి, ఇలాంటివన్నీ చదివాం. సో మళ్ళీ ఒకసారి మళ్ళీ అంతా రిపీట్ చేయడం బదులు ఒక స్పెషల్ వీడియో లాగా చేస్తాను, అదొకసారి చూడండి. ఇదిగో ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ, దాని యొక్క రోల్ గురించి ఇదంతా రేపటి వీడియోలో మనం చూద్దాం. నెక్స్ట్ ఆర్టికల్ ఎకానమీకి సంబంధించి అన్పెయిడ్ వర్క్. మనం ఎకానమీలో గ్రోత్ అనే దాన్ని మెజర్ చేసేటప్పుడు, ఎకానమీలో గ్రోత్ని మెజర్ చేయడానికి మనం వాడే ఇండికేటర్ ఏంటి, GDP, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అనేటటువంటి ఇండికేటర్ని మనం వాడతాం. ఈ GDP అనేటటువంటిది ఏదైతే ఉందో దాంట్లో మనం దేని కన్సిడరేషన్లోకి తీసుకుంటామండి, మొత్తంగా ప్రొడ్యూస్ చేసిన వస్తువులు మరియు సేవలు వాటి యొక్క ఫైనల్ ధరలను తీసుకుంటాం, అంతేనా. ఫైనల్ గూడ్స్ సర్వీసెస్ యొక్క మార్కెట్ ప్రైస్ని GDPగా మనం కన్సిడరేషన్లోకి తీసుకుంటాం. అయితే అన్పెయిడ్ వర్క్ అంటాం. అన్పెయిడ్ వర్క్ అంటే ఇంట్లో ఎస్పెషలీ విమెన్ చేసేటటువంటి వర్క్ చాలా వరకు అన్పెయిడ్ వర్క్గా ఉంది. ఆ అన్పెయిడ్ వర్క్కి మనం వాల్యూ అనేటటువంటిది ఏ విధంగా ఇవ్వాలి, అసలు అన్పెయిడ్ వర్క్ని క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం ఏముందండి. ఇప్పుడు ఇంట్లో మదర్ ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్, ఆమె ఇంట్లో వర్క్ చేస్తుంది అనుకుందాం. సో మరి దాన్ని క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం ఏంటి, అలా వదిలేయచ్చు కదా. ఇప్పుడు దాన్ని క్యాలిక్యులేట్ చేస్తేనే కదా, ఇదిగో ఇంతమంది ఇన్ని గంటలు ఈ యాక్టివిటీస్ మీద స్పెండ్ చేస్తున్నారు, అలాంటప్పుడు ఇదిగో కుకింగ్ ఫ్యూయల్ అనేటటువంటిది ఈ విధంగా ఉండాలి, లేదు హెల్త్ ఫెసిలిటీస్ దీని మీద ఉండాలి. ఇవన్నీ తెలుసుకోగలిగేది ఎంత టైము ఎవరు దేని మీద స్పెండ్ చేస్తున్నారు అన్నది తెలుసుకోగలిగినప్పుడే కదా. మనం ఆ పర్టికులర్ యాక్టివిటీని ఎకనామిక్ యాక్టివిటీగా కన్సిడర్ చేయట్లేదు, బట్ ఆ యాక్టివిటీ ఏంటి, అది ఎంత కాంట్రిబ్యూషన్ అని తెలియాలా వద్దా. ఇప్పుడు చూడండి, ప్రైవేట్ సెక్టార్కి కానీ మరి బిజినెసెస్కి కానీ వీటన్నిటికీ కూడా అన్పెయిడ్ వర్క్ అనేటటువంటిది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనున్నానండి, నేను రోజుకి 3 వీడియోస్ లేదా 4 వీడియోస్ చేయగలుగుతున్నాను అంటే ఇంట్లో నాకు సపోర్ట్గా మదర్ ఉన్నారు, ఇంట్లో మెంబర్స్ ఉన్నారు, వాళ్ళు నాకు కావాల్సినవన్నీ చూస్తూ ఉన్నారు. అలా కాకుండా నేనే అన్నీ చేసుకోవాలి అంటే దానికి ఇంకొక 2 గంటలు టైం పట్టుండేదా. సో అంటే ఇప్పుడు వచ్చే ఎకనామిక్ ప్రొడక్టివిటీ, నేను క్లాస్ చెప్పినప్పుడు నాకు పే చేస్తారు. సో ఆ పే అనేటటువంటిది ఆ 2 అవర్స్ నాకు పోయినట్టే కదా. అంటే ఆ 2 అవర్స్ ఎక్స్ట్రాగా నాకు వస్తుంది అంటే అది వాళ్ళు చేసే వర్క్ వల్లేనా, అంటే వాళ్ళ వర్క్ కూడా ఎకనామిక్ వాల్యూ ఉన్నట్టే కదా. అంటే ఇప్పుడు నా వర్క్కి సబ్సిడీ ఇస్తున్నట్టు వాళ్ళు లేకపోతే నా వర్క్ తక్కువ ఉంటుంది. అలాగే ప్రైవేట్ సెక్టార్కి, కంపెనీస్కి అన్నిటికీ అన్పెయిడ్ వర్క్ అనేది ఒక సబ్సిడీ లాగా చెప్పుకోవచ్చు. ప్రతి ఎకానమీలోనూ అన్పెయిడ్ వర్క్ ఎంత ఉంది అన్నది తెలుసుకోగలగాలి. సో మనం GDP క్యాలిక్యులేషన్లో ఎక్సెప్షన్స్ ఆఫ్ GDP క్యాలిక్యులేషన్ లేదా GDP క్యాలిక్యులేషన్లో కన్సిడర్ చేయనటువంటివి ఏంటి అన్నవి చూసినప్పుడు అన్పెయిడ్ వర్క్ అనేటటువంటి దాన్ని మనం కన్సిడరేషన్లోకి తీసుకుంటూ ఉంటాము. నెక్స్ట్ ఆర్టికల్ బార్టర్ సిస్టమ్ అంటారు. బార్టర్ సిస్టమ్ అంటే ఏంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ కూరగాయలు నీకు నేను ఇస్తాను, నువ్వు నాకు రైస్ ఇవ్వు, అలాగా వస్తువుల్ని కొనుగోలు చేసుకోవడం, వస్తువుల్ని మార్పు చేసుకోవడం అన్నమాట. మనకి కొన్ని ట్రైబల్ హ్యామ్లెట్స్ అనేటటువంటివి ఎస్పెషల్లీ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ ఈ ప్రాంతాల్లో మనకి ఉన్నటువంటి ట్రైబల్ ఏరియాస్, ఫారెస్ట్ రీజన్స్ కదా, ట్రైబల్ ఏరియాస్ బార్టర్ సిస్టమ్ని ఇంకా ఫాలో అవుతూ ఉన్నాయి చాలా ప్రాంతాల్లో అన్నట్టుగా చెప్తున్నారు. మనం ఏం చేయాలంటే ఒకసారి ఎవరైనా ఆంథ్రోపాలజీ స్టూడెంట్స్ ఉంటే ఇక్కడ ఏ ట్రైబ్స్ ఉంటారు చూడండి. మురియా ట్రైబల్ విమెన్, మురియా అనేది ట్రైబ్ యొక్క పేరు.
సో మురియా ట్రైబ్ అనేది ఎక్కడెక్కడ ఉంది, ఇలాగా ఆంథ్రోపాలజీలో ట్రైబల్ ఇష్యూస్ చాలా ఇంపార్టెంట్, ఒకసారి చూసుకోవాలి. నెక్స్ట్ ఆర్టికల్ పాలిటిక్స్ సంబంధించి జ్యుడిషియరీ అన్నదానికి సంబంధించి రీసెంట్గా మనం చూసాం. స్టీరియో టైపింగ్ అంటే ఒక వ్యక్తి ఇలానే ఉంటారు, వీళ్ళ నేచర్ ఇలాంటిది అని వాళ్ళ గురించి ఏమీ తెలియకపోయినా సరే వాళ్ళ జెండర్ని బట్టో, వాళ్ళ కమ్యూనిటీని బట్టో, వాళ్ళ కాస్ట్ని బట్టో, వాళ్ళ రిలీజన్ని బట్టో జనరల్గా ఈ వ్యక్తికి ఈ వాల్యూ అని మనం అసైన్ చేస్తామా, వాటిని స్టీరియో టైప్ అని అంటాము. సో రీసెంట్గా సుప్రీంకోర్టులో చాలామంది జడ్జెస్ స్టీరియో టైపింగ్, విమెన్ని స్టీరియో టైప్ చేయడం రీసెంట్గా మీరు వినే ఉంటారు. సో విక్టిమ్ని రేప్ చేసిన వ్యక్తి మ్యారేజ్ చేసుకుంటారా అని అడగడం కానీ ఇలాంటివన్నీ కూడా. సో ఈ స్టీరియో టైపింగ్ అనేటటువంటివి ఏవైతే ఉన్నాయో ఆ స్టీరియో టైపింగ్ని తీసేయాలి, అలాంటి కమెంట్స్ చేయకూడదు అన్నట్టుగా సిజేఐ, సుప్రీంకోర్టు యొక్క సిజేఐ మిగిలిన వాళ్ళకి చెప్పడం జరిగింది అన్నట్టుగా చెప్తున్నారు. మరి ఈ సుప్రీంకోర్టు అనేటటువంటిది ఎప్పుడూ కూడా మిసోగైనిస్టిక్ కాదు. విశాఖ గైడ్లైన్స్ అంటాం, వెరీ ఇంపార్టెంట్ అండి. 50 ఇంపార్టెంట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ అన్న సిరీస్ చేసామా మనము, దాంట్లో విశాఖ జడ్జిమెంట్ అంటాం. ఈ విశాఖ గైడ్లైన్స్ లేదా విశాఖ జడ్జిమెంట్ అంటామో అదొకసారి చదవండి. విశాఖ గైడ్లైన్స్ అనేటటువంటివి సెక్షువల్ హరాస్మెంట్ ఆఫ్ విమెన్ అట్ వర్క్ ప్లేసెస్లో విమెన్ మీద సెక్షువల్ హరాస్మెంట్ ఇవి జరగకుండా ఉండేలాగా ఏ విధంగా చర్యలు చేపట్టాలి అన్నట్టుగా కొన్ని గైడ్లైన్స్ అన్నమాట. ఇలాంటివన్నిటినో సుప్రీంకోర్టు ఇచ్చింది. ఏదో ఒకటో రెండో ఇన్స్టాన్సెస్ని బట్టి సుప్రీంకోర్టు వ్యవస్థనే మీరు అలా క్రిటిసైజ్ చేయొద్దు అని ఒకవైపు చెప్తూ, ఇంకోవైపు మీరు ఇలా ఇష్టం వచ్చినట్టుగా కమెంట్స్ చేయకూడదు. ఇంకొకటి చూడండి, రాఖీ కట్టు విక్టిమ్ని, రైట్, సెక్షువల్ హరాస్మెంట్, మొలెస్టింగ్ అంటే వెనకబడి ఏడిపిస్తూ ఉన్న వ్యక్తితో ఇదిగో రాఖీ కట్టు అన్నకి, ఇంకా అదొక పనిష్మెంటా? సో అలాంటివి చేస్తూ ఉన్నారు. జ్యుడిషియల్గా హైకోర్ట్స్లో ఇలా జరుగుతూ ఉన్నాయి, సుప్రీంకోర్టులోనూ ఇలాంటి రేప్ కమెంట్స్ ఇవి జరిగాయి. ఆ కంటెక్స్లో ఇదిగో కరెక్టివ్గా ఉండాలి, అలాంటి స్టీరియో టైపింగ్ కమెంట్స్ అనేది వద్దు అన్నట్టుగా సిజేఐ చెప్పడం జరిగింది. వెరీ ఇంపార్టెంట్ అండి. హయ్యెస్ట్ కోర్ట్ అనేటటువంటిది కనుక ఈ విధమైనటువంటి కమెంట్స్ చేస్తూ వెళ్తే నెక్స్ట్ మిగిలిన వాల్యూ సిస్టమ్ని కరెక్ట్ చేయడం అనేది ఇబ్బంది అవుతుంది. నెక్స్ట్ ఆర్టికల్ ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించి ఫిలిప్పీన్స్ అనేటటువంటి దేశము ఇక్కడ సౌత్ చైనా సీ అన్న ప్రాంతంలో ఉండేటటువంటి విట్సన్ రీఫ్ అనేటటువంటి ప్రాంతం, కోరల్ రీఫ్ అన్నమాట. రీఫ్ అంటే కోరల్ రీఫ్. ఈ విట్సన్ రీఫ్ అన్నటువంటి ప్రాంతంలో ఇక్కడ ఇది డిస్ప్యూటెడ్ ఏరియా. అక్కడికి చైనా అనేటటువంటిది వాళ్ళ యొక్క మిలిటరీ వెజల్స్తో వచ్చింది అని కంప్లైంట్ చేయడం జరిగిందనమాట. 200 చైనాకు సంబంధించిన మోటార్ బోట్స్ అనేటటువంటివి ఈ విట్సన్ రీఫ్ దగ్గరికి వచ్చాయి. అది డిస్ప్యూటబుల్ ప్రాంతం అయినప్పుడు ఏ విధంగా వస్తారు మీరు, మ్యారిటైమ్ మిలిటరీ వెజల్స్ కూడా వచ్చాయి ఇక్కడికి అన్నట్టుగా వీళ్ళు చెప్తూ ఉన్నారనమాట. సరే, మరి సౌత్ చైనా సీలో విట్సన్ రీఫ్ ఎక్కడుందో మళ్ళీ ఒకసారి చూద్దామా. విట్సన్ రీఫ్ అర్థమైందా? ఈ సౌత్ చైనా సీ ప్రాంతంలో ఫిలిప్పీన్స్కి దగ్గరగా ఉండే ప్రాంతము. ఎప్పుడైనా సరే మనకి అన్క్లాజ్, యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ లా ఆఫ్ సీస్ అంటారు. అన్క్లాజ్ అనేటటువంటి దీని కింద ల్యాండ్ భూభాగం నుంచి 200 నాటికల్ మైల్స్ వరకు ఆ కంట్రీకి ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ రైట్ ఉంటుంది అని చెప్తుంది. ఫిలిప్పీన్స్ ఏమో ఇది మాది, చూడు 200 నాటికల్ మైల్స్ లోపలే ఉంది అని చెప్తుంది. మరి చైనా ఏం చెప్తుంది? ఇదిగో ఈ సౌత్ చైనా సీలో చైనా ఏమంటుందంటే ఈ డాట్స్ ఉన్న లైన్ ఇది 9 లైన్ అని అంటుంది. ఈ 9 లైన్ లోపల ఉన్నదంతా మాదే అని అంటుంది. మరి చుట్టుపక్కల ఉన్న కంట్రీస్ వియత్నాం కానీ, మలేషియా కానీ, ఫిలిప్పీన్స్ కానీ ఇవి లేదు ఇవి మావి అని అంటారు. చైనా లేదు మాదే అంటుంది. సో ఇక్కడ ఉన్నటువంటి కాన్ఫ్లిక్ట్ ఉన్న రీజియన్లో పారాసిల్ ఐలాండ్స్, స్పాట్లీ ఐలాండ్స్ అనేవి ఇంపార్టెంట్. దాంతోపాటు ఇదిగో ఇక్కడ స్కాల్బౌ షాల్ అనుందా. సో ఈ ప్రాంతం అనేటటువంటిది కాన్ఫ్లిక్ట్. ఇందాకన్నట్టు విట్సన్ రీఫ్ అనేది దీని దగ్గరలో ఉంటుంది. విట్సన్ రీఫ్స్ ఇవన్నీ కూడా అన్నమాట. పరాసల్ ఐలాండ్స్, స్పాట్లీ ఐలాండ్స్, స్కాల్బౌ షాల్ ఇవన్నీ కాన్ఫ్లిక్ట్స్లో ఉన్నది. అయితే దీనికి అన్క్లాజ్ అనేటటువంటి దాని కింద ఇంటర్నేషనల్ కోర్ట్ ఆర్బిట్రేషన్ అనేటటువంటి చెప్పింది. ఏమని, ఇదంతా మీది ఎలా అవుతుంది, సో దానికి ఇంటర్నేషనల్ లాస్ ప్రకారమే వెళ్ళాలి, మ్యారీటైమ్కి సంబంధించి ఫ్రీడమ్ అనేటటువంటిది ఉంటుంది, మ్యారీటైమ్ రూల్స్ బేస్డ్గా వెళ్ళాలి అని చైనాకు చెప్పింది. మీకు అనవసరం, మేము ఫాలో అవ్వము అన్నట్టుగా
చైనా అనేటటువంటిది వినట్లేదన్నమాట. ఈ ఐలాండ్స్ మావే, సో ఐలాండ్స్ చుట్టూ ఉన్న 200 నాటికల్ మైల్స్ దూరం మాదే అంటుందన్నమాట. కాదు, ఈ ఐలాండ్స్ మావి అని వీళ్ళు. ఈ విధంగా సౌత్ చైనా సీలో గొడవ జరుగుతూ ఉంది. ఆ కంటెక్స్లో రీసెంట్గా ఈ విట్సన్ అనేటటువంటి రీఫ్ ప్రాంతం దగ్గరగా ఇవి వచ్చింది అన్నది ఇప్పుడు ఒక ఇష్యూ. నెక్స్ట్ వచ్చేటప్పటికి 67th నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్. సో దానికి సంబంధించి ఎవరెవరికి ఫిల్మ్ అవార్డ్స్ వచ్చాయి అవి చూసుకోండి. కొన్ని ఎగ్జామ్స్కి ఇవి కూడా అవసరం అవుతాయి, రైట్? అందుకని చూసుకోండి. యూపీఎస్సీకి అవసరం ఉండదు, బట్ మిగిలిన ఎగ్జామ్స్కి కొన్ని ప్రిలిమ్స్లో అడగచ్చు కాబట్టి ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ ఆర్టికల్ పాలిటిక్స్ సంబంధించి ఎన్సీఆర్ ఢిల్లీ అనేటటువంటి దానికి సంబంధించి. సో ఏంటి ఇది, నిన్ననే చదువుకున్నాం కదా, లాస్ట్ వీడియోలో ఏమని చదువుకున్నాం? ఢిల్లీ అనేటటువంటి ప్రాంతం, ఆ ప్రాంతం అనేటటువంటిది యూనియన్ టెరిటరీ అయితే దానికి ఒక స్పెషాలిటీ కూడా ఉంది, అది క్యాపిటల్ రీజన్. ఎందుకు అదే క్యాపిటల్ రీజన్గా ఉండాలండి, వేరేది ఎందుకు ఉండకూడదు? హిస్టారికల్గా మరి మనకి ఢిల్లీ సుల్తనత్ టైం నుంచి ఢిల్లీ అనేటటువంటిది క్యాపిటల్ సిటీగా ఉంటూ వచ్చింది. బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత కూడా కలకత్తా నుంచి ఢిల్లీకి క్యాపిటల్ సిటీని మార్చారు. సో ఆ విధంగా అది ఒక సెంటర్ ఆఫ్ క్యాపిటల్ సిటీగా అది మారడం జరిగింది. ఇన్స్టిట్యూషన్స్, పార్లమెంట్ కానీ ఇవన్నీ దాంట్లో ఉన్నాయి కాబట్టి ఇలాగా. సరే, దానికోసం ఒక స్పెషల్గా ఒక చట్టాన్ని తీసుకొని వచ్చాము. 1991లో దానికి సంబంధించినటువంటి ఒక చట్టం తీసుకొని రావడం కానీ, 69వ రాజ్యాంగ సవరణ చట్టం తీసుకొని రావడం కానీ ఇవన్నీ మీకు గుర్తున్నాయనుకుంటున్నాను. లాస్ట్ వీడియోలోనే చదివాం. అయితే 2018లో లెఫ్టినెంట్ గవర్నర్కి, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్కి మధ్య లెఫ్టినెంట్ గవర్నర్కి ప్రతి విషయము చెప్పాలా సీఎం అన్న దాని కింద అవసరం లేదు, ఇంపార్టెంట్ మాత్రమే చెప్తే చాలని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఆ కంటెక్స్లో ఇప్పుడు మరి గవర్నమెంట్ యొక్క పవర్స్ని కట్టేలు చేస్తూ లెఫ్టినెంట్ గవర్నర్ యొక్క ఎక్కువ పవర్స్ ఉండేలాగా ఒక బిల్లు తీసుకొని రావాలి అన్నట్టుగా ప్రయత్నిస్తూ ఉంది అని చెప్తున్నారు. సో ఒక్కసారి మరి లాస్ట్ వీడియో చూసుకొని రాసుకోగలుగుతారా ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే? నెక్స్ట్ ఆర్టికల్ పాలిటిక్స్ సంబంధించి జుడిషియరీ అన్న ఇష్యూ అండి. అదేంటి? జస్టిస్ ఎన్వి రమణ అనేటటువంటి వ్యక్తి నెక్స్ట్ మంత్ సిజేఐ ప్రమోషన్లో నెక్స్ట్ లైన్లో ఉన్నారనమాట. సిజేఐకి మనకి నంబర్ ఆఫ్ ఇయర్స్ సర్వ్ చేయడము, సీనియారిటీని బేస్ చేసుకొని సిజేఐని అపాయింట్ చేస్తాం. జనరల్గా కన్వెన్షనల్గా జరుగుతూ ఉంటుంది. సో 48th సిజేఐగా ఆయన పేరు అనేటువంటి రాబోతుంది. మరి అయితే ఏంటి ఇప్పుడు? సిజేఐకి ఓన్లీ జ్యుడిషియల్ పవర్సే కాదు, అడ్మినిస్ట్రేటివ్ పవర్స్ కూడా ఉంటాయి. ఎవరికి ఏ కేసులు అనేటటువంటి అలొకేట్ చేయాలి, ఇవన్నీ కూడా జ్యుడిషియల్ అడ్మినిస్ట్రేటివ్ పవర్స్ కూడా సిజేఐకి ఉంటాయన్నమాట. ఓకే, అయితే ఏంటి అంటే, మనం కొన్ని మంత్స్ బ్యాక్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన చీఫ్ మినిస్టర్ ఇప్పుడున్నటువంటి సిజేఐకి ఒక లెటర్ రాశారు. ఏమని? ఈ జస్టిస్ ఎన్వి రమణ అనేటటువంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జెస్ని మ్యానిపులేట్ చేస్తున్నారు అని చెప్పేసి, దానికి సంబంధించి అసలు జ్యుడిషియరీ మీద ఎలా కంప్లైంట్ చేస్తావు అని చెప్పేసి కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అనేటటువంటి కేసుని వెయ్యాలి అన్నారు. కానీ అది సుప్రీంకోర్టు దాన్ని పరిగణలోకి తీసుకుంటుంది, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ఏమి వేయము అన్నట్టుగా చెప్పారు. మరి సిజేఐ నేనే పరిగణిస్తున్నానని చెప్పారు కదా, ఇప్పటి వరకు దానికి సంబంధించిన అవుట్కమ్ అయితే ఏమీ రాలేదు. ఇన్ఫ్లుయెన్స్ చేశారా లేదా, లేకపోతే ఏంటి, ఆయన మీద వచ్చిన అలిగేషన్స్ అనేవి కరెక్టా కాదా, ఇవన్నీ కూడా ఏమీ చెప్పకుండా మరి కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అనేది ఎలాగూ జగన్మోహన్ రెడ్డి ఆయన చీఫ్ మినిస్టర్, సో ఆయన మీద ఏమో కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ప్రొసీడింగ్స్ ఏం తీసుకోమన్నారు. ఏది ఇలా లెటర్ రాయడం అనేది కొంతమంది తప్పుపట్టారు. సో కంటెంప్ట్ అంటగానే ఏమీ లేదన్నారు. బట్ మరి జస్టిస్ ఎన్వి రమణ ఆయన సైడ్ నుంచి ఈ అలిగేషన్స్ కరెక్టా కాదా అని చూడాలి. అది చూసిన తర్వాత ప్రోబ్ తర్వాత ప్రజలకి తెలియాలి దాని అవుట్కమ్ ఏంటి, ఆ ఎంక్వైరీ యొక్క అవుట్కమ్ ఏంటి. అవి చాలా సీరియస్ అలిగేషన్స్. సిటిజన్స్కి ఇన్ఫామ్ చేయాలి, సిజేఐగా అతను అపాయింట్ చేయకముందే సిటిజన్స్కి ఇన్ఫామ్ చేయాలి అని చెప్తున్నారు. సో జ్యుడిషియరీకి సంబంధించిన కొన్ని ఫండమెంటల్ ఇష్యూస్ని నేర్చుకోవడానికి ఇలాంటి ఆర్టికల్స్ మనకు యూజ్ అవుతాయండి. ఇక్కడ మాస్టర్ ఆఫ్ రోస్టర్ అనే పదం ఉంటుంది. మాస్టర్ ఆఫ్ రోస్టర్ అంటే కేసు అలొకేషన్ అంతా, ఎవరికి ఏ కేసులు అలొకేట్ చేయాలి, ఏ జడ్జి ఏ కేసుని చూడాలంతా కూడా సిజేఐ చూసుకుంటారు. అందుకే మాస్టర్ ఆఫ్ రోస్టర్ అని పిలుస్తాము. నెక్స్ట్ ఆర్టికల్ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించి ఇండియా పాకిస్తాన్ మధ్యలో మధ్యవర్తిగా యుఏఈ ఉందా అన్న క్వశ్చన్స్ అన్నమాట. యుఏఈ మనం ఎప్పుడు ఏమంటాము, బైలేటరల్గానే మేము సాల్వ్ చేసుకుంటాము. మనకి ఇంతకుముందు కూడా యుఎస్ఏ ఇప్పుడు మన ట్రంప్ ఉన్నప్పుడు కూడా చాలాసార్లు నేను ఉన్నాను కదా, మీరు గొడవ పడకండి అన్నారు. అప్పుడు మనం ఏమన్నా, మాకు అక్కర్లేదు, థర్డ్ పార్టీ ఇంటర్వెన్షన్ అక్కర్లేదు,
బైలేటరల్గానే మేము మా సమస్యల్ని సాల్వ్ చేసుకుంటాము అన్నాము. మరి ఇప్పుడు యూఏఈ యొక్క హెల్ప్ తీసుకుంటున్నామా అన్నది ఒక క్వశ్చన్గా మారింది. దానికి సంబంధించి గవర్నమెంట్ అయితే ఏం చెప్పలేదు. బట్ ఇండియా మరియు పాకిస్తాన్ మధ్య పీస్ ప్రాసెస్ని బిల్డ్ చేయడంలో ఈ యూఏఈ అనేటటువంటిది ఏమన్నా రోల్ ఉందా అన్నది ఇప్పుడు క్వశ్చన్గా మారిందనమాట. ఇప్పుడు ఎల్ఓసి దగ్గర ఏదైతే ప్రాబ్లం ఉందో దాన్ని సాల్వ్ చేయడం కోసం, టెన్షన్ తగ్గించడం కోసం, వీటి కోసం స్లోగా టాక్స్ అనేవి జరపాలి. దానికోసం యూఏఈ యొక్క రోల్ ఎంత అన్నది న్యూస్లో ఉందండి. బట్ ఇన్ జనరల్గా మనము థర్డ్ పార్టీ ఇంటర్వెన్షన్ మాకొద్దు, బైలేటరల్గానే సాల్వ్ చేసుకుంటామని చెప్తూ ఉంటామన్నమాట. నెక్స్ట్ ఆర్టికల్ వెరీ ఇంపార్టెంట్, ఎన్విరాన్మెంట్కి సంబంధించి. కెన్ బెత్వా ఇంటర్లింకింగ్ ప్రాజెక్ట్. కెన్ అనే నది, బెత్వా అనే 2 నదులు, అవి 2 కూడా మన యమునా నది యొక్క ఉపనదులు. వాటికి సంబంధించిన ఇంటర్లింకింగ్ ప్రాజెక్ట్ అంటున్నాం. ఆ ఇంటర్లింకింగ్ ప్రాజెక్ట్ అనేటటువంటి దానికి సంబంధించి యూపీ మరియు ఎంపీ, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ అనేవి అగ్రిమెంట్ని సైన్ చేసుకున్నాయి అని చెప్తున్నారనమాట. సో ఈ అగ్రిమెంట్ని ఎందుకు సైన్ చేసుకున్నా ఏంటి అన్నది మనం చూద్దాం. ఫస్ట్ ఇక్కడ గమనించాలండి, ఇదంతా కూడా యమునా నది, ఇదంతా మన యమునా నది. యమునా నదికి సంబంధించి బెత్వా అనేది ఒక ఉపనది, కెన్ అనేది ఇంకొక ఉపనది. కెన్ అనేది సో పైన ఉన్నది ఈ ఎల్లో కలర్లో ఉందో ఇదంతా ఉత్తరప్రదేశ్, కింద ఉన్నదంతా మన మధ్యప్రదేశ్ అన్నమాట. బెత్వా నది నుంచి ఎక్సెస్ వాటర్ని ఈ విధంగా కెన్ అనే నదిలోకి వచ్చేలాగా చూడడం. సో దీని నుంచి ఇట్లా కాలువల ద్వారా ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలకు నీటిని అందించడం. ఇక్కడున్న ప్రాంతం ముందే బుందేల్ఖండ్ అంటాము. బుందేల్ఖండ్ ప్రాంతం డ్రాట్ ప్రోన్ ఏరియా. సో ఇక్కడేమో ఎక్కువ వాటర్ ఉన్నాయి. సో దాని నుంచి ఇక్కడికి కనుక మనం తీసుకొని రాగలిగితే వాటర్ సర్ప్లస్ నుంచి వాటర్ డెఫిసిట్ ఉన్న ప్రాంతాలకు వాటర్ వాడుకోవడానికి వస్తుంది. సో ఆ విధంగా ఇంటర్లింకింగ్. కానీ ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది. అదేంటి, ఈ కెన్ నది ఉన్నటువంటి ఈ ప్రాంతం ఏదైతే ఉందో ఇక్కడ పన్నా అని కనిపిస్తుందా, పన్నా అనేది ఒక టైగర్ రిజర్వ్. సో మరి ఈ టైగర్ రిజర్వ్ దగ్గరలో ఇప్పుడు ఈ కాలువలు ఇవన్నీ తవ్వాలి అంటే ఆ అడవి ప్రాంతం గుండా వెళ్ళాలి, ఆ టైగర్ రిజర్వ్ గుండా వెళ్ళాలి. మరి దానికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది, వెళ్ళొచ్చు అన్నట్టుగా. ఎవరు పర్మిషన్ ఇచ్చారు? నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్, NBWL అంటాం. ఈ నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ అనేటటువంటిది దాని నుంచి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. సో దానివల్ల అలో చేయండి అని చెప్పారు. చూడండి, దానికి సంబంధించి మధ్యప్రదేశ్ మరియు యూపీ కలిపి ఇంప్లిమెంట్ చేసుకుంటాము కెన్ బెత్వా ప్రాజెక్ట్ని అని చెప్పడం జరిగిందనమాట. నేషనల్ పర్స్పెక్టివ్ ప్లాన్ అంటే 37 నదులను ఇంటర్లింక్ చేయాలి అన్నది ఇంటర్లింకింగ్ ప్లాన్ కోసం నేషనల్ పర్స్పెక్టివ్ ప్లాన్ అని తీసుకొచ్చారు. దాని కింద ఈ ప్రాజెక్ట్ని ఇంప్లిమెంట్ చేయబోవడము, దీంట్లో దోదాన్ డ్యామ్ అనేటటువంటిది ఇంప్లిమెంట్ చేయడము, కెనాల్ని తీసుకొని వచ్చి కెన్ బెత్వా రివర్స్ని మరి లింక్ చేయడం అనేటటువంటిది ఒక ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ అన్నమాట. ఇక్కడ బెత్వా ఇక్కడ మీరు చూస్తే ఇది యూపీలో ఉండే ప్రాంతం. ఇక్కడ కెన్ అనేది ఇక్కడ కెన్ అనే ప్రాంతంలో ఉండి ఇక్కడ ఒక డ్యామ్ కట్టబోతున్నాం, అది మధ్యప్రదేశ్లో ఉంది. అందుకే 2 రాష్ట్రాలు కలిసి అగ్రిమెంట్ చేసుకున్నాయని చెప్తున్నాం. మరి దీనికి సంబంధించి నష్టాలు ఏమన్నా ఉండొచ్చా? ఇంటర్లింకింగ్ బాగానే ఉంది, దానికి పాజిటివ్స్ అర్థమైంది, డ్రాట్ ప్రోన్ ఏరియా అని. నష్టాలు కూడా ఏమైనా ఉండొచ్చా? నేను దీనికి సంబంధించి మెయిన్స్ క్వశ్చన్ ఇస్తున్నానండి, దానికి ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ఆర్టికల్, గాంధీ పీస్ ప్రైజ్ అనేటటువంటిది 2019కి గాను 2020కి గాను అనౌన్స్ చేశారు. మామూలుగా 2020, 2021లో అనౌన్స్ చేస్తారు. 2019, 2020లో అనౌన్స్ చేయాలి, కానీ లాస్ట్ టైం కోవిడ్ వీటి వల్ల చేయలేదు. సో ఈ 2 ఎవరెవరికి వచ్చాయి ఏంటి చూద్దాం. దానికంటే ముందు గాంధీ పీస్ ప్రైజ్, ఇంటర్నేషనల్ గాంధీ పీస్ ప్రైజ్ అని చెప్తాము. మరి మహాత్మా గాంధీ ఆయన యొక్క పేరు, ఆయన యొక్క నేమ్ మీద దీన్ని తీసుకొచ్చారు. 1995లో దీన్ని తీసుకొని రావడం జరిగింది. దీంట్లో యాన్యువల్గా ఎవరైతే ఇండివిజువల్స్, ఇన్స్టిట్యూషన్స్ సోషల్, పొలిటికల్, ఎకనామిక్ ట్రాన్స్ఫర్మేషన్ని తీసుకొని రావాలనుకుంటారో నాన్ వైలెన్స్ పద్ధతిలో వాళ్ళకి గాంధీ పీస్ ప్రైజ్ని ఇవ్వడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం మనకి మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అనేటటువంటిది వీటిని అవార్డ్స్ని ప్రదానం చేస్తుంది. మరి 1 కోటి రూపాయల క్యాష్ ప్రైజ్, సైటేషన్ ఒకటి, ఒక ట్రెడిషనల్ హ్యాండీక్రాఫ్ట్ కానీ ఏదైనా ఒకటి ఇవ్వడం జరుగుతుంది. మరి 2019లో ఎవరికి వచ్చింది, 2020లో ఎవరికి వచ్చిందో చూసేద్దామా. ఒమాన్ అనే కంట్రీకి సంబంధించిన సుల్తాన్, ఆయనకు 2019లో ఈ గాంధీ పీస్ ప్రైజ్ అనేది వచ్చింది. ఆయన ఇప్పుడు లేరు, లేట్ మెజెస్ట్రీ సుల్తాన్ కబూస్ బిన్ సద్ అల్ సద్ అనేటటువంటి వ్యక్తి, ఈయనకు వచ్చింది. ఒమన్ యొక్క ఫాదర్ ఆఫ్ నేషన్గా పిలవడం జరుగుతుందన్నమాట.
ఒమాన్ అనే కంట్రీ యొక్క డెవలప్మెంట్కి వీటికి ఎంతగానో కృషి చేశారు. నాన్ వైలెంట్ మెథడ్స్ని పాటించారు. అందువల్ల ఆయనకి 2019కి గాను ఆయన పేరుని సెలెక్ట్ చేశారు. మన బంగబంధు షైక్ ముజిబుర్ రెహమాన్, సో ఆయనకి ఈ గాంధీ పీస్ ప్రైజ్ 2020ని ఆయన కూడా ఇప్పుడు లేరు, ఆయనకి ఇవ్వడం జరుగుతుంది. సో ఆయన యొక్క బర్త్ సెనిటరీ 100 years సందర్భంగా ఆయనకి ఈ గాంధీ పీస్ ప్రైజ్ 2020 అన్నమాట. బాంగ్లా లిబరేషన్ వార్ టైంలో ఈయన యొక్క రోల్ అనేటటువంటిది ఇంపార్టెంట్. సో అందువల్ల వీళ్ళిద్దరికీ 2019-20కి గాను గాంధీ పీస్ ప్రైజ్ అనేది బహుకరించడం జరిగింది. నెక్స్ట్ ఆర్టికల్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్కి సంబంధించి. ఎకానమీలో ఎక్స్పోర్ట్స్ అనేవి ఇంపార్టెంట్. ఎస్పెషలీ మనకి ఎల్పిజి రిఫార్మ్స్, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్, ఎల్పిజి రిఫార్మ్స్ని ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత మనకి ఎక్స్పోర్ట్స్ అనే వాటికి ఇంపార్టెన్స్ పెరిగింది. ఇలాంటి కంటెక్స్లో ఎక్స్పోర్ట్స్ పెంచాలి అంటే స్పెసిఫిక్గా ఒక్కొక్క ప్రాంతంలోనూ ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది. సో ఆ విధంగా 500 డిస్ట్రిక్ట్స్ని తీసుకొని వెళ్ళాలి. ఈ 500 డిస్ట్రిక్ట్స్ని 3 నుంచి 5 సంవత్సరాల లోపల డిస్ట్రిక్ట్ వైజ్గా ఎక్స్పోర్ట్ ప్రమోషన్ పాలసీ. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే డిస్ట్రిక్ట్, దాంట్లో ఏ వస్తువులు ఎక్కువ ఫేమస్, ఏవి ఎక్స్పోర్ట్ పొటెన్షియల్ ఉంది, దానికి ఒక ప్లాన్, దీనికి ఒక ప్లాన్, అలాగా 500 డిస్ట్రిక్ట్స్కి సపరేట్ డిస్ట్రిక్ట్ వైజ్గా ఈ ట్రేడ్ అండ్ ఎక్స్పోర్ట్ పాలసీని తీసుకొని రావాలి అన్నట్టుగా తీసుకొని రావడం జరిగింది. ఇది డ్రాఫ్ట్ ప్లాన్ మాత్రమే. డ్రాఫ్ట్ డిస్ట్రిక్ట్ ఎక్స్పోర్ట్ పాలసీ ప్లాన్ అనేటటువంటిది DGFT, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ అనేటటువంటి ప్రపోజ్ చేయడం జరిగింది. డిస్ట్రిక్ట్ వైజ్గా తీసుకొని వస్తే లోకలైజ్డ్ ప్రోడక్ట్స్ మీద ఫోకస్ చేయొచ్చు కదా. ఎస్, దానివల్ల లోకల్గా ట్రేడ్ పెరుగుతూ ఉంటుంది. వివిధ ప్రాంతాలకు ఎక్స్పోర్ట్ పొటెన్షియల్ ఉన్నవన్నీ కూడా ట్రేడ్లో జాయిన్ అవుతాయి. ఫారిన్ ట్రేడ్ అన్నటువంటిది ఇంకా పెరగాలి అన్న ఉద్దేశంతో అన్నమాట. ఓవరాల్గా ఫారిన్ ట్రేడ్ అన్నది 45% జీడిపికి కాంట్రిబ్యూషన్లో ఉంది. ఇంకా దాన్ని పెంచాలి, డిస్ట్రిక్ట్ స్పెసిఫిక్గా పెంచాలి. మరి మన లాస్ట్ ఆర్టికల్ ఎకానమీకి సంబంధించి స్కిల్ డెవలప్మెంట్ అనే దానికి సంబంధించింది. గవర్నమెంట్కి సంబంధించి కాంట్రాక్ట్ వర్క్స్ తీసుకుంటూ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా స్కిల్ సర్టిఫికేట్ అనేటటువంటిది ఇంపార్టెంట్ అనేటటువంటిది చెప్తున్నారు. మనకి 2018-19కి సంబంధించినటువంటి పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే, PLFS అంటారు. దాంట్లో చెప్పింది ఏంటి అంటే ఓవరాల్గా 2.4% మాత్రమే, గమనించాలండి, 2.4% మాత్రమే ఫార్మల్ స్కిల్ ట్రైనింగ్ తీసుకున్నారు ఇండియాలో. అది చాలా చాలా తక్కువ. సో ఇప్పటి నుంచి గవర్నమెంట్కి సంబంధించి కాంట్రాక్ట్ వర్క్స్ వీళ్ళు తీసుకునే వాళ్ళలో ప్రతి వ్యక్తికి కూడా స్కిల్ సర్టిఫికేట్ అనేటటువంటిది ఖచ్చితంగా ఉండాలి. దానికి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనేటటువంటిది ఒక ప్లాన్ని ప్రిపేర్ చేయాలి. ఇన్ఫార్మల్ మరియు ఫార్మల్ సెక్టార్ వర్కర్స్ అందరికీ కూడా స్కిల్ సర్టిఫికేషన్ అనేది ఇంపార్టెంట్. స్కిల్ డెవలప్మెంట్ అన్నది గెయిన్ఫుల్ ఎంప్లాయ్మెంట్ని పెంచుతుందండి. ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ని పెంచుతుంది, క్వాలిటీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ని పెంచుతుంది, క్వాలిటీ ఆఫ్ వర్క్ని పెంచుతుంది. అందువల్ల సరే, మరి నిన్న ఇచ్చిన క్వశ్చన్స్కి మన వాళ్ళు ఎలా ఆన్సర్ రాసారో చూద్దాం. క్లైమేట్ జస్టిస్ అంటే ఏంటి, ప్రస్తుతానికి దాని రిలవెన్స్ ఏంటి అని, అంటే దాని ఇంపార్టెన్స్ లేదా రిలవెన్స్ ఏంటి అని. క్లైమేట్ జస్టిస్ అంటే ఏంటి అని రాసుకున్నాము. దాని యొక్క రిలవెన్స్ ఏంటి, ఈ ఆర్గ్యుమెంట్స్ అన్నీ ఉండడం వల్ల ఇన్వెస్ట్మెంట్ని ప్రయారిటైజ్ చేయడం ఇంకా సింపుల్గా రాసుకోవాలండి. హెడ్డింగ్స్ అయితే పెట్టారు, గుడ్. ఇంకొంచెం సింప్లిఫై చేయడానికి ప్రయత్నించండి. మీరు ఒకవేళ పేపర్లో రాస్తే ఆ బొమ్మ మనం నిన్న వేసుకున్నాం కదా, అది వేసుకోవడానికి ప్రయత్నించండి. బట్ గుడ్, ఇంకా బెటర్గా ఇంకా సింపుల్గా రాయండి. ఇవంతా ఉన్నాయా, ఇంకా సింపుల్గా రాసేందుకు ప్రయత్నించండి. బట్ ఎగ్జాంపుల్స్ కానీ ఇవన్నీ బాగా రాశారు. నెక్స్ట్, క్లైమేట్ జస్టిస్ అంటే ఏంటి ఇంకా కొంచెం ఎలాబరేట్ చేయాలండి. దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి అన్నది మీరు రాయడంతో పాటు ఎగ్జాంపుల్స్ రాయాలి ఖచ్చితంగా. సో ఎక్కడ క్లైమేట్ జస్టిస్ ఇష్యూస్ వస్తున్నాయి, దానికి సంబంధించినవి ఏమున్నాయి అని రాయండి. ఇక్కడ దాన్ని ఇంకొంచెం ఎలాబరేట్ చేయండి, ఇంకా బెటర్గా రాయొచ్చు. క్లైమేట్ జస్టిస్ అంటే ఏంటి అని రాశారు, దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే దానివల్ల ఏమేమి చేయొచ్చు అని. గుడ్, ఎగ్జాంపుల్స్ కూడా ఖచ్చితంగా రాయాలండి. రైట్, ఉదాహరణలు ఇవి రాసారా, ఏ ప్రాంతాలు ఏమైనా ఇక్కడ ఇలా జరిగింది అలా ఎగ్జాంపుల్స్ ఉంటే రాసుకోవచ్చు. క్లైమేట్ జస్టిస్ అంటే ఏంటి అని రాశారు. క్లైమేట్ జస్టిస్ యొక్క రిలవెన్స్ ఏంటి, సో వివిధ రకాల కంట్రీస్ ఏమేమి తీసుకుంటున్నాయి అని చెప్పేసి వాటికి సంబంధించి ఏదైనా కొన్ని ప్రాజెక్ట్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్స్ అలా ఉంటే మీరు రాసుకోవచ్చు. ఇది ఇవాల్టి మన మెయిన్స్ క్వశ్చన్. దీనికి ఆన్సర్ కమెంట్ సెక్షన్లో ఇవ్వడానికి ప్రయత్నించండి. ఇవాళ ప్రిలిమ్స్ క్వశ్చన్స్ ఇవ్వట్లేదు, రేపటి వీడియోలో చూద్దాం. ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ వెరీ మచ్.